లవ్. లవ్ అంటే ఒక ఫీలింగ్ కాదు. అది ఒక మెమొరీ. ఈ ఫిబ్రవరి మంత్ మనందరిలో మళ్ళీ లవ్ నింపడానికి మన ఫేవరెట్ మూవీస్ రిలీజ్ కాబోతున్నాయి. సరదాగా ఆ రోజులు, మన ఫస్ట్ లవ్ మెమొరీస్ మళ్ళీ గుర్తు తెచ్చుకుందామా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ లవర్ టాక్స్. మా కంటెంట్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా టాపిక్లోకి వచ్చేస్తే, ముందుగా మన చైల్డ్హుడ్ ఫేవరెట్ మూవీ అయిన 3 మూవీ ఫిబ్రవరి 6న రిలీజ్కి రెడీ అయ్యింది. రామ్ అండ్ జననీ రోల్స్ ఇప్పటికీ గుర్తున్నాయి అంటే ఆ మూవీ ఇంపాక్ట్ మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకా ఈ మూవీలో వై దిస్ కొలవరెడ్డి సాంగ్ అయితే అప్పట్లో ఒక సెన్సేషన్ అయింది. ధనుష్ అండ్ శృతి హాసన్ మధ్య కెమిస్ట్రీ చాలా సూపర్గా ఉంటుంది. నేను అయితే ఈ మూవీ కోసం ఈగర్లీ వెయిటింగ్. ఎస్పెషల్లీ మూవీలో సైలెంట్ లవ్, వన్ సైడెడ్ ఫీలింగ్స్, హార్ట్ బ్రేక్ పెయిన్ అన్నీ పెర్ఫెక్ట్గా కనెక్ట్ అయ్యే స్టోరీ ఇది. ఒకసారి థియేటర్లో మళ్ళీ ఆ పాత జ్ఞాపకాల్ని గుర్తు తెచ్చుకోవచ్చు. ఇంకా ఆ నెక్స్ట్ డేనే ఆరెంజ్ మూవీ ఫిబ్రవరి 7న రిలీజ్ అవ్వబోతుంది. ఆరెంజ్ మూవీ గురించి మాట్లాడాలి అంటే, ఇది రెగ్యులర్ లవ్ స్టోరీ కాదు. లవ్ కొంతకాలం మాత్రమే బాగుంటుంది అని చాలా డిఫరెంట్గా చూపించారు. మన తెలుగు సినిమాలో చాలా రేర్ కాన్సెప్ట్ ఇది. కోర్స్ రిలీజ్ టైంలో ఈ మూవీ అంత పెద్దగా క్లిక్ అవ్వలేదు, కానీ టైం పాస్ అయ్యే కొద్దీ ఈ మూవీకి కల్ట్ ఫాలోయింగ్ పెరిగింది. ఇప్పటికీ మెయిన్ హైలైట్ ఏంటి అంటే ఈ మూవీ సాంగ్స్. నాకు తెలిసి ఈ ఆల్బమ్ నచ్చని వాళ్ళు అంటూ ఎవ్వరూ ఉండరు. రూబా రూబా, ఊలా ఊలాలా, సిడ్నీ నగరం, ఈ సాంగ్స్ కోసమైనా ఒకసారి థియేటర్కి వెళ్ళొచ్చు. ఈ రిలీజ్లో థియేటర్స్ సినిమా హాల్ కాదు ఫ్రెండ్స్, ఫుల్ మ్యూజికల్ కాన్సర్ట్ లాగా అయిపోతాయి. హరీష్ జయరాజ్ మ్యూజిక్కి ఆడియన్స్ అంతా సింగర్గా మారిపోవడం పక్కా. ఇంకా వ్యాలంటైన్స్ డే రోజు అయితే 2 మూవీస్ రిలీజ్ కాబోతున్నాయి. ఒకటి మన చైల్డ్హుడ్ మెమరబుల్ మూవీ అయిన మనసంతా నువ్వే. ఈ మూవీతో ఎన్నో జ్ఞాపకాలు. తూనిగా తూనిగా సాంగ్ అయితే నా ఫేవరెట్ సాంగ్. రేణు ఇంకా వేణు కెమిస్ట్రీ చాలా సూపర్గా ఉంటుంది. ఇప్పటికీ కూడా టీవీలో ఈ మూవీ వస్తే ఛానల్ చేంజ్ చేయకుండా చూసేస్తాం అంటే అది ఈ మూవీ మ్యాజిక్. అంత బాగుంటుంది. ఎమోషన్, కామెడీ, లవ్, వాట్ నాట్ అన్నీ ఉంటాయి ఈ మూవీలో ఆ లాకెట్ ఓపెన్ చేస్తే వచ్చే బీజిఎం ఇప్పటికీ చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఇంకా ఈ జనరేషన్కి కూడా ట్రూ లవ్ మీనింగ్ తెలియాలి అంటే మనసంతా నువ్వే మూవీ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఫిబ్రవరి 14th రిలీజ్ అవుతున్న మన నాగ చైతన్య అండ్ సాయి పల్లవి నటించిన లవ్ స్టోరీ. ఈ మూవీలో లవ్కి క్యాస్ట్ అడ్డం వస్తే ఎలా ఉంటుంది శేఖర్ కమ్ముల గారు చాలా బాగా చూపించారు. అండ్ ఈ సినిమా మోడర్న్ జనరేషన్ లవ్ ప్రాబ్లమ్స్ని రియలిస్టిక్గా చూపించింది. క్యాస్ట్, బ్యాక్గ్రౌండ్ డిఫరెన్సెస్, ఫ్యామిలీ ప్రెజర్ అన్ని ఇష్యూస్ని ఎమోషనల్గా హ్యాండిల్ చేసిన ఫిల్మ్ ఇది. ఈ మూవీలో సారంగ దర్యా సాంగ్కి సాయి పల్లవి గారి డ్యాన్స్ ఒక అట్రాక్షన్. ఈ మూవీ లేటెస్ట్ మూవీ అయినప్పటికీ వ్యాలంటైన్స్ డే రోజు ఒక స్పెషల్ మూవీగా చూసేయచ్చు. ఇవి జస్ట్ మూవీస్ కాదు ఫ్రెండ్స్, మన లైఫ్లో ఉన్న మెమోరీస్, ఎమోషన్స్, ఫస్ట్ లవ్ చాప్టర్స్. మీరు ఫస్ట్ థియేటర్లో చూడాలి అనుకుంటున్న మూవీ ఏంటి? కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్